వెంకటేష్ గారు మా ఇంటికి. మహిళా జాతికి మీరు ఒక ఆదర్శం. ఐశ్వర్య జాతికి మీరు ఒక అంకుశం. మీనాక్షి పక్కనే ఉన్న సుమక అక్క. I just can't believe this. ఇట్స్ నిజంగానే ఇట్స్ అ బ్లాక్ బస్టర్. పొంగలు తీసుకోండి, అరిసెలు తీసుకోండి, పూతరేకులు తీసుకోండి, అదిగోండి సున్నుండలు, అదిగోండి చక్రాలు తీసుకోండి. పులిహార లేదా? అదొక్కటి లేదండి. పాయసం? అయ్యో అది లేదండి. ఇదిగోండి మంచినీళ్ళు తీసుకోండి, కావాలంటే బంతిపూలు తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి. బంతిపూలు అవి కూడా ఏదో చెప్పేసాను. అవి కూడా తింటావమ్మా? లేదండి, ఆయన ఇంట్లో మాక్సిమం టైం ఉండడు. కానీ ఈరోజు మీరందరూ రావడం నిజంగా నాకు ఒక కళ లాగానే అనిపిస్తోంది. ఏంటో మీరు మా ఇంటికి రావడం ఏంటో, మేము సినిమాని ఇంతగా ఎంజాయ్ చేయడం ఏంటో అసలు. ఓ మై గాడ్, సినిమా మాత్రం చించేశారు, ఆరేశారు, ఉతికేశారు, పిండేశారు. కామెడీ 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 ఫుల్. ముల్రాజు అనిల్ గారు మీరైతే 100కి 200 మార్కులు కొట్టేశారండి. ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో, సంక్రాంతి అంటే ఆ వైబ్, అందరూ కుటుంబ సమేతంగా వచ్చి సినిమాని చూడాలనుకుంటారు. అలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి ఒక సినిమాని మీరు ఇచ్చేసరికల్లా కుటుంబాలు వచ్చి చూస్తూనే ఉన్నాయి. డబుల్ త్రిబుల్ టైం కూడా. అవును, ఎక్స్ట్రా చైర్స్ వేస్తున్నారు. ఏంట్రా బుల్రాజు, సున్నుండ తినలేదు, నువ్వు డైటింగ్ లో ఉన్నావా ఏంటి? మేము తినండి, నేను స్వీట్ తిన్నా. స్వీట్ తినవా? తినకుండానే ఇలా అవుతాడు. స్వీటెస్ట్ బాయ్ రా, స్వీటెస్ట్ బాయ్. ఎలా ఉందిరా బుల్రాజు భీమవరంలో మన ఫ్యాన్ ఫాలోయింగ్? చాలా బాగుందండి బాబాయ్, అసలు చింపేసేవరా బాబు. ఎస్పెషల్లీ వెంకటేష్ గారు ఆ డాన్స్ స్టెప్ ఉంది కదా, ఏదో ఒకసారి ఆ డైలాగ్ వదులు. మా నాన్న ఇట్ట ఒక స్టెప్ పెట్టి నాజూగ్గా ఇట్ట ఫోజెట్టి అసలు అంటే వెంకటేష్ గారి ఈ స్టెప్పుల గురించి కానీ, లేకపోతే ఈ చెయ్యి పైకెత్తితే పట్టేస్తుంది, టైట్ అయిపోతుంది అనే ఐడియా ఏంటండి? ఎవరికైనా యాక్చువల్లీ జరిగిందా సెట్ లో అని నాకు డౌట్. నాకు సతీలీలావతి సినిమా చాలా ఇష్టం, కమల్ హాసన్ గారిది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్ ఐ ఎవర్. దాంట్లో కమల్ హాసన్ గారు కోవై సర్ల కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ, అసలు అది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నేను ఈ సినిమా అనుకున్నప్పుడు దాంట్లో ఒక 1% టింజ్ నాకు అడాప్ట్ చేసుకుందాం అనిపించి నేను కొద్దిగా ఆ స్టైల్లో దాంట్లో ఇన్స్పైర్ అయిన ఒక కైండ్ ఆఫ్ గెస్చర్ అది. కేవలం పెళ్ళాలు పెట్టినటువంటి టార్చర్లకే మీరు ఫైట్ చేశారు చూసారు ఎండ్లో, అది మాత్రం వేరే లెవెల్ అండి. అంటే మైండ్ని ఎలా పాపం తినేశారు అనే దానికి ఒక నిదర్శనం లాగా చూపించారు. నిన్న ఎవరో చెప్పారు సార్, సాంగ్ లో వీళ్ళిద్దరికి కథ ఓపెన్ చేశారు. అమ్మో పెళ్ళాలన్నానేంటి, సారీ అమ్మా భాగ్యం, అదేంటో సైలెంట్ గా ఉన్నావు? ఏమనంటే అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. సీక్వెల్ కి లీడ్ ఇచ్చారు. కొడుతుందా ఏంటి నన్ను? లవ్ యూ బా. ఓ సారీ బా. సో దట్ థింగ్ హస్ బికమ్ వెరీ లైక్, అందరూ చాలా మంది, దేర్ సో మెనీ పీపుల్ హూ టోల్డ్. కిటికీ తోసేసిన సీన్ ఇలా తింటూ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు ఇలా పెట్టి, ఎంత క్యూట్ గా ఉంటుంది అలాగా. అది ఆయన స్పాట్ లో చేసేసారు. నేను దాని ఒక 3-4 రియాక్షన్స్ పెంచుకున్నా, దాన్ని రిపీట్ చేసి. అది అంత క్యూట్ గా ఉంటే అన్నీ ఇప్పుడు సినిమాలు వాడి అన్నీ నేను స్కూల్ కాలేజీలో యాక్సెస్ చేశాను. ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ వచ్చేసినాయి. సో దట్ వే అన్ని అబ్బో మామూలు కాదు, అవి మామూలు కాదు, చాలా చేసాము. సిగ్నేచర్ కోసం వచ్చినప్పుడు యాక్ట్ చేస్తాను. అప్పుడు కాదు, 3 రోజుల ముందే ఫుల్ చదువుతూ ఉంటాను. వాళ్ళు ఏంట్రా చాలా కష్టంగా ఉందన్న, చాలా కష్టంగా, పర్లేదు నెక్స్ట్ టైం లేదన్న సబ్జెక్టులు పోయినాయి, సరే ఇచ్చేసి సంతకం. అక్కడ సురేష్ బాబు గారు బాగా చదివేవారు. ఈజ్ ద నంబర్ 1 స్టూడెంట్. వెరీ బిగ్ ప్రాబ్లం హౌస్ లో, బిగ్ ప్రాబ్లం. బ్రదర్ చదివేస్తే చాలా కష్టం, ఎందుకంటే కంపారిజన్ వచ్చేస్తుంది కదా చాలా. మీరు ఎప్పుడు తన ముందు సంతకం పెట్టలేదు కదా సార్? పెట్టలేదు, కేర్ఫ్రీ. నేను సంతకాలు బాగా ఫోర్జరీ చేస్తాను యాక్చువల్ గా. రేపు చూడు అన్ని న్యూస్ ఛానల్స్ లో మీ గురించి. ఒరే వీళ్ళందరూ కూడా చదువులు ఫినిష్ అయిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయిందిరా. ఇప్పుడైతే నువ్వు చదువుకుంటూ ఉన్నావు కాబట్టి మీ టీచర్ గారి గురించి చెప్పరాను. ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? మీ స్కూల్లో టీచర్, మ్యాథ్స్ టీచర్ గురించి చెప్పు. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నా ఫేవరెట్ సబ్జెక్ట్ సైన్స్. నువ్వు సైన్స్ స్టూడెంట్ వా? సైన్స్ టీచర్ పేరు నీలిమా మ్యామ్. ఓకే, నీకు నీలిమా మ్యామ్ టీచింగ్ బాగా నచ్చుతుందా? ఎందుకు? నాకేంటంటే సైన్స్ బాగా ఇంట్రెస్ట్, దాంట్లో కొత్తగా నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకున్నావు రీసెంట్ గా? నేను రీసెంట్ గా ఏం నేర్చుకున్నానంటే
మన సరౌండింగ్స్ గురించి నేర్చుకున్నా. మన బయట సరౌండింగ్స్ ఏంటంటే ప్లాస్టిక్ వల్ల మొత్తం ఇదవుతుంది, పాడవుతుంది. కరెక్ట్, గుడ్ స్టూడెంట్. వెరీ నైస్. చూసావారా, అందుకే ఇవాళ ప్లాస్టిక్ గ్లాసులు వాడలేదంటే ఉంటాయి వల్ల. గ్లాసులు వాడాం. పైగా నేను ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసుకోవట్లేదు. కానీ భాగ్యం, అదేంటి నువ్వు అలా వదిలేసావు? అలా వదిలేసేయకూడదమ్మా నువ్వు. అదే ఆ ప్రాజెక్ట్ అంతా వెళ్ళినప్పుడు తనని పక్కన పెట్టేసి నువ్వే చేసేసుకోవచ్చు కదా. ఎలాగో ఎక్స్కాప్ ఉన్నారు, మళ్ళీ ఎందుకు చెప్పు? అది నేను చెప్పాను. మళ్ళీ ఆ పక్షి మళ్ళీ నా ఇంటి పైన వచ్చి వాలింది. పక్షి ఇప్పుడు అది ఏం చేస్తారో ఏంటో అనిల్ గారి చేతిలోనే ఉంది. సీక్వెల్ లో తెలుస్తుంది అసలు ఏం చేస్తున్నావు ఏంటనేది. సో నెక్స్ట్ ఎప్పుడండి? మళ్ళీ సంక్రాంతికి వస్తాం. లేదు, మేము మొన్న చెప్పాం కదా ఉగాదికి వస్తున్నాం. లేదు, మళ్ళీ సంక్రాంతికి వస్తాం. అంటే ఫిక్స్ అయిపోయారనమాట, ఇంకా సంక్రాంతికి వస్తున్నాము అని మీరు అన్నారంటే మేము కసిగా వచ్చి సినిమా చూస్తాము. అంటే దిస్ ఫిలిం యాక్చువల్లీ ఈ ఫిలిం కి చేయొచ్చు, ఆ స్పేస్ ఉంది. ఎందుకంటే ఈ టెంప్లెట్ చాలా బాగా వర్కౌట్ అయిన టెంప్లెట్, అండ్ ద సేమ్ టెంప్లెట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కి డీల్ చేయొచ్చు. సో అండ్ రాజమండ్రిలో మేము ఎండ్ చేసాం కాబట్టి మేబీ ద స్టోరీ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. సో మేబీ యూ కెన్ క్రియేట్ అనదర్ మిరాకిల్. ఎస్, అండ్ అలాగేనండి ఈ మూవీ ఇంత సక్సెస్ అవ్వడానికి భీమ్స్ గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఆ 2 సాంగ్స్ సూపర్ డూపర్ హిట్స్ అయిపోయాయి. ముఖ్యంగా గోదావరి గట్టు అనే సాంగ్ ఏదైతే ఉందో అసలు ఇరగదీసేశారు. అది ఒక కాన్సెప్ట్ లా ఉంది థియేటర్ లో. అందరూ వెళ్ళి డాన్స్ చేయడం కాన్సెప్ట్ లాగా అయిపోయింది. లైక్ దే థింక్ ఇట్స్ లైక్ a festival in the theater. It's okay, Michael D'Souza sir. Michael D'Souza. She's a బ్రైట్ స్టూడెంట్ కదా. Michael D'Souza sir. I zoned out for a second. Sorry, continue. సో థియేటర్ లో ప్రతి ఒక్కళ్ళు వచ్చి గోదావరి గట్టు సాంగ్ అయితే లైక్ ది గోయింగ్ అండ్ డాన్సింగ్. సో అది కూడా ఒక మ్యూజిక్ ఫెస్టివల్ లాగా ఆ సాంగ్ కోసం చాలా మంది ప్రత్యేకంగా థియేటర్స్ కి రావడం. అవును, ఇట్స్ నైస్. నో వన్ సాంగ్ క్రియేటింగ్ అ మ్యాజిక్. నౌ ఐ థింక్ వి క్రాస్ మోర్ దెన్ 100 million. yes. అవునండి, మీరు అందరూ వచ్చారు, ప్రొడ్యూసర్ గారు రాలేదు, శిరీష్ గారు, దిల్ రాజు గారు దావత్లో బిజీ ఉన్నారు. మంచిగా ఫుల్ సక్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మంచిగా దావత్ చేసుకుంటున్నారు. అంటే ఈ మధ్య కాలంలో అందరూ అన్ని ఓటీటీలు వెబ్ సిరీస్లు అన్ని చూసేస్తున్నారు అన్న దానికి ఒక క్యారెక్టర్ ను కూడా మీరు క్రియేట్ చేసేసారు. అవును, బుల్రాజు. సో బుల్రాజు గురించి, ఆ క్యారెక్టర్ ని క్రియేట్ చేయడం వెనకాల జరిగిన స్టోరీ గురించి ఏమైనా చెప్తారా? అంటే యాక్చువల్గా ఓటీటీ అనేది ఇట్స్ లైక్ ఇట్స్ ఫర్ అన్ ఎంటర్టైన్మెంట్, బట్ అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ టు బి కాషియస్ విత్ ద కిడ్స్. కరెక్ట్. ఎందుకంటే దాంట్లో ఒక్కొక్కసారి తెలుగు మరి ఇంగ్లీష్ ఫిల్మ్స్కి బూతులు చాలా ఘోరంగా ఉంటాయి. డబ్ చేసి మీరు గమనించారో లేదు, ఇంగ్లీష్ ఫిలిమ్స్ని డబ్ చేసి హిందీ ఫిలిమ్స్ని డబ్ చేసిన బూతులు మరి టు ద కోర్ మనీ హేస్ట్లు. సో నాకు అనిపించింది వాట్ ఇఫ్ పిల్లలు ఎవరైనా చూస్తే వీటి ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద ఎలా ఉంటుంది అనేది. సో అది చెప్దామని చెప్పి ట్రై చేసాం. కొంతమంది ఎక్కడో ట్విట్టర్లో అక్కడక్కడ నా ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతున్నారు, పిల్లలు ఇలా బూతులు అనొచ్చా అంటే బాబు ఫ్రెండ్స్ మేము పిల్లలతో తిట్టించట్లేదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండని చెప్పాం. సినిమా చూడకుండా జస్ట్ వాళ్ళు ఏంటంటే తిట్టిస్తున్నారు ఓ దగ్గర ఫీల్ అయిపోతున్నారు. అది ఏమి సో మనం వీఆర్ టెలింగ్ గుడ్ ఒక చిన్న మ్యాటర్ చెప్తున్నాం, ఇలా అవుతారు పిల్లలు అలా చేస్తే అని. ఇప్పుడు స్మోకింగ్ యాడ్ చెప్తున్నాం మనం, సిగరెట్ తాగి చూపిస్తేనే కదా స్మోకింగ్ యాడ్ చేయొద్దని చెప్పేది. సో లైక్ దట్ మనం పిల్లోడి చేత 4 ఇలా అనిపించడం వల్ల అమ్మో ఓటీటీలు కొద్దిగా పిల్లల్ని దూరంగా పెట్టాలా, బుల్రాజు గారు అయితే అవుతారు అని చెప్పి మనం చెప్పడానికి ఒక చిన్న చేసాం. కానీ థియేటర్లో అంటే వాడు చెప్పినా కూడా క్యూట్గా ఉంది, అది ఎక్కడ ఎబ్బెట్టుగా లేదు. పీపుల్ ఆర్ ఎంజాయింగ్. వాడు క్యూట్ గా తిడుతుంటే. సో ఇన్ దట్ వే పైగా వీళ్ళిద్దరి వెంకటేష్ గారు ఒక్కసారి మీరు ఇద్దరు చెప్పరండి, లాస్ట్ లో ఇద్దరు చెప్పుకుంటారు కదా. ఎంత క్యూట్ గా ఉందో. పైగా సీరియస్ సిచువేషన్స్ లో కూడా వీళ్ళు వెళ్ళిపోతున్నారు. సేమ్ నేను ఇంట్లో నా బొడ్డోడితో చేస్తాను, నా కొడుకుతో. సో నా కొడుకుతో ఇంటికి వెళ్ళగానే పట్టుకుని నా కొడుకు కురికెత్తాను వాడు కూడా తెత్తే అంటాడు. సేమ్ థింగ్ నేను దీంట్లో అడాప్ట్ చేశాను. ఓకే. ఈ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్వేత ఎలా ఉందండి? శ్వేత మీరు ఆ యూట్యూబ్ లింక్ చదివారా? అవును, రియల్ కదా. ఈ మధ్య ఈ యూట్యూబ్లో ఈ దారుణాలు తట్టుకోలేకపోతున్నాం అండి. అసలు నా జీవితానికి సంబంధం లేని ఎన్నో దారుణాలు వాడు ఒక కథగా రాసి యూట్యూబ్లో అమ్మేస్తున్నాడు. అది లక్షల్లో వ్యూస్ చూస్తున్నారు. అయ్యా వ్యూయర్స్, చక్కటి సంక్రాంతి వస్తున్నాను ఒక అద్భుతమైన సినిమా తీసాం, అది చూసి ఎంజాయ్ చేయండి. దయచేసి ఈ ఫేక్ వీడియోలు మాత్రం చూడకండి. ఆల్రెడీ ఏంటి చాలా డెప్త్గా రాసేసారు. శ్వేతకు నాకు బ్రేకప్ అయింది, శ్వేత నా వైఫ్ ఫ్రెండ్ అంట. లక్కీగా నా వైఫ్కి శ్వేత లాంటి ఫ్రెండ్ లేదు కాబట్టి నేను సేఫ్. ఇంకా దారుణంగా రాసాడు కదా వాడు. మళ్ళీ ఒక వాయిస్ ఓవర్ మాడ్యులేషన్, పాపం అనిల్ రావుపూడి ఎంతో ప్రేమించిన అమ్మాయిని అందుకోలేకపోయాడు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వాయిస్.
నీకు దండవరా బాబు. సో దయచేసి ప్రేక్షకులు మీరు ఇలాంటి నా మీద కాదు చాలా మంది మీద ఇలాంటి యూట్యూబ్లో జరుగుతున్నాయి. కేవలం వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం కోసం ఇలాంటి జరుగుతున్నాయి. నేను ఆల్రెడీ కంప్లైంట్ చేసాం, ఇలాంటి చేస్తే డెఫినెట్గా మీ అన్ని స్ట్రైక్ పడిపోతాయి. ఆల్రెడీ మై టీమ్ ఈస్ డూయింగ్ దట్. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ ఎనీ ఫేక్ వీడియోస్ యూట్యూబ్లో మీ వ్యూస్ పెంచుకోవడానికి. థ్యాంక్ యూ గారు. అనిల్ గారి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్వేత ఫేక్. ఎస్. సో ఎనీవే నాకు తెలిసి ఈ సంక్రాంతి మాత్రం మామూలు సంక్రాంతి కాదు, ఇది బ్లాక్ బస్టర్ సంక్రాంతి. పైగా కలెక్షన్స్ చూస్తుంటే ఒక్కొక్క రోజుకి పెరుగుతూ వెళ్తుంది. ఇంకా మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు జస్ట్ 3 రోజులు మాత్రమే అయింది మనకి సినిమా రిలీజ్ అయ్యి. ఇది పోను 50 days 100 days పండుగ చేసుకునేలాగా ఉంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ప్రేక్షకులందరికీ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు మాకు. ఈ రోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నాం. మేము పడ్డ 6 నెలలు మేము పడ్డ కష్టానికి మాకు ఇచ్చిన ఈ రిజల్ట్ నిజంగా చెప్తున్నాను. వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ. సో మళ్ళీ మిమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తాం. మీ కుటుంబం అంతా వచ్చి సరదాగా నవ్వుకునే సినిమాలు చేస్తాం. అండ్ ఓవర్ టు వెంకీ గారు. నిజంగా ఎందుకంటే మీ ఎనర్జీ, మీ ప్రేమ మాకు ఇచ్చినందుకే ఇలాంటి సినిమాలు వస్తాయి. అండ్ వీ కుడ్ రియలీ ఫీల్ యువర్ ఎనర్జీ వైల్ డూయింగ్ ద ఫిలిం. అండ్ సచ్ వండర్ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో మేము ఈ సినిమా చేసాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎన్కరేజింగ్ దిస్ ఫిలిం. అండ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ మంచి సినిమాలు తీస్తాం. మళ్ళీ సంక్రాంతికి వస్తూ ఉంటాం. ఇలాంటి సినిమాలు మీరు మళ్ళీ చూసి యూనో మేక్ ఇట్ అ వెరీ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషంగా మీరు బయలుదేరితే కొంచెం కిచెన్ అది క్లీన్ చేసుకుంటాం. ఎక్కడికి బయలుదేరింది? 3 క్లూస్ పెడితే వెళ్ళటమేనా? ఏం లేదా? రాక మీ ఇంటికి వచ్చాం, 2 చీరలు పెట్టరేంటి? నా పట్టు చీరలు, నా చీరలు. సుమా గారు చాలా థ్యాంక్స్ అండి. చీరలు ప్లీజ్ అండి, నా చీరలు అండి. మా అమ్మ వాళ్ళు పెట్టిన చీరలు, మా ఆంటీ వాళ్ళు పెట్టిన చీరలు. ఎక్కడెక్కడో కలెక్షన్ వాచ్లు, పెర్ఫ్యూమ్లు ఏముంటాయి కదా. చాలా ఏంట్రా బాబు, వాచ్లు, నా వాచ్లు. సార్ యాక్చువల్లీ నాకు మొత్తం 3 ఫీమేల్ వచ్చినాయి, ఒకటి మేల్ ఇచ్చి మీరు ఒకటి. వెంకటేష్ గారు ప్లీజ్ అండి, మా ఆయన వచ్చిన తర్వాత అడుగుతారు. థ్యాంక్ యూ. లూజ్ అయినట్టుంది కొంచెం. పర్లేదు టైట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వీడని తీసుకెళ్తున్నాడు, వీడు జేబులు చెక్ చేయడం బెటర్. చాలా బాగుంది. బాయ్. అయినా ఇంట్లోనే ఇంటర్వ్యూ పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ. వీళ్ళకి నిజంగానే బ్లాక్ బస్టర్ పొంగలే. నాకే లేదు ఇంకో ఇంటర్వ్యూ.